నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి గృహంలో వెండితో చేసినటువంటి గణపతిని కానీ, ముత్యపు గణపతిని కానీ, పాలరాయితో చేసిన గణపతిని కానీ పూజించినట్లయితే జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరటానికి వెండితో చేసినటువంటి గణపతిని సోమవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఆరాధన చేయాలి. అలా వీలు కాని పక్షంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజించుకోవచ్చు. అయితే గణపతికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే ప్రీతిపాత్రం. కాబట్టి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి గణపతికి ప్రియమైనటువంటి ఎర్రటి పుష్పాలతో పాటుగా సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి తెల్లటి పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. అలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా గణపతికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు ఉండ్రాళ్లతో పాటుగా తెల్లటి పదార్థాలు, పాలు, పెరుగు, తెల్ల బెల్లము ఇలాంటివి కూడా నివేదన చేస్తే గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గణపతిని పూజించేటప్పుడు గరికపోచలతో, ఎర్రటి పుష్పాలతో, తెల్లటి పుష్పాలతో పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని 48 నిమిషాల పాటు జపించుకోవాలి. అలా జపించుకున్నట్లయితే గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని సంకటముల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేకమైనటువంటి ముడుపు సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. సంకష్టహర చతుర్థి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ ఎర్రటి వస్త్రానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఆ వస్త్రంలో కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేయాలి. ఆ తర్వాత 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పోయాలి. ఆ బియ్యం మీద 2 తమలపాకులు ఉంచాలి. ఆ 2 తమలపాకుల్లో 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు ఉంచాలి. గణపతికి 21 అంకె అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి 21 రూపాయి నాణేలు కూడా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచాలి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి ఆ మూటకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ మూటను మీ గృహంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచి ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేయాలి. ఆ తర్వాత గణపతిని పూజించాలి. ఇలా ప్రత్యేకంగా గణపతికి సంకష్టహర చతుర్థి రోజు ఉదయం పూట ముడుపు కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టుకునే సమయంలో మీ మనస్సులో ఏదైనా అభీష్టం ఉంటే ఆ అభీష్టం చెప్పుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గరికపోచలతో గణపతికి అర్చన చేయించుకోవాలి. సాయంకాలం గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసి గృహానికి వచ్చి ఆ ముడుపు కట్టినటువంటి మూటను విప్పి ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసుకొని ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఆ ముడుపు కట్టినటువంటి మూటలో ఉన్న 21 రూపాయి నాణేలు, ముడుపు కట్టడానికి ఉపయోగించినటువంటి ఎర్రటి వస్త్రము ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేయటం ద్వారా గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధించటం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర,
ఇక్కడ గుణాతీతుడు గురించి వర్ణిస్తాడు. అక్కడ స్థితప్రజ్ఞుడు, ఇక్కడ భక్తుడు, ఇక్కడ గుణాతీతుడు, ముగ్గురు గురించి కలిపితే మూడు కూడా ఒకే జీవన్ముక్తుడిని వర్ణిస్తున్నారని తెలిసిపోతుంది. ముగ్గురు కాదు వాళ్ళు, ఒకడి యొక్క లక్షణాలే. అక్కడ మొట్టమొదటిగా జ్ఞానము చేత, రెండవది భక్తి చేత, మూడవది వైరాగ్యము చేత అనుకుంటాం. కానీ భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు కలిస్తేనే పూర్ణస్థితి గనక అక్కడ ఇక్కడ కూడా వర్ణించినటువంటివి మూడు కూడా సిద్ధావస్థని పొందినటువంటి మహాత్ముడు గురించి వర్ణిస్తున్నాడు. జీవన్ముక్తి వర్ణన అంటే ఇలాంటి వాడు ఇలా ఉంటాడు. అది మనం కాలేకపోయినా ఆహా ఎంత బాగుందో అనగలిగితే ఎప్పటికైనా అవడానికి అవకాశం ఉంది జీవుడికి. ఎందుకంటే ఆ స్థితి ఇక్కడ ఉంది నిజానికి. అది తెలుసుకోలేకపోతున్నాం గనక అది పొందినవాడు ఎలా ఉంటాడో తెలియజేస్తున్నాడు ఇక్కడ. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రకాశము, ప్రవృత్తి, మోహము ఇవి సంప్రవృత్తములవుతున్నప్పుడు, సంప్రవృత్తములు అన్నప్పుడు ఏర్పడినప్పుడు అని అర్థం. చక్కగా కలుగుతున్నప్పుడు ఏమిటి? ప్రకాశము, ప్రవృత్తి, మోహం ఇవి కలుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఇవి ఇంకా ఎందుకు కలుగుతున్నాయి అని వాటి మీద ద్వేషం ఉండదు. అవి కలగనప్పుడు అయ్యో కలగట్లేదే, కలిగితే బాగుండని కాంక్ష ఉండదు అన్నాడు ఇక్కడ. అదే నద్వేష్టి సంప్రవృత్త అని. ఈ మూడు కలుగుతున్నప్పుడు వాటిని ద్వేషించడు, కలగనప్పుడు కాంక్షించడు. అక్కడ నద్వేష్టి నకాంక్షతి అని ఏవైతే చెప్పారో అవే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ అంటే ఎవడైతే బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతాడో వాడు ప్రపంచ విషయాల పట్ల ద్వేషించడు, కాంక్షించడు. ద్వేషించడు, కాంక్షించడు ఎందుకు అంటే వాడు హేయోపాదేయ వర్జిత అనే స్థితికి వెళ్ళిపోయాడు. వాడు ద్వేషిస్తాడు అంటే వాటి ఉనికిని అంగీకరించినట్లేగా. వాటి ఉనికినే వాడు అంగీకరించలేదు. పరమాత్మ ఉనికితో, అసలు ఉనికితో తాదాత్మ్యం చెందిన వాడికి మిథ్యారూపమైన ఉనికి పట్ల ద్వేషం ఏముంటుంది, కాంక్ష ఎలా ఉంటుందండి? అది తాడని తేలిపోయిన తర్వాత ఏమైనా సరే ఈ పాము మాత్రం భయంకరమండి, తాడని తెలిసిందనుకోండి అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు ఇక్కడ? వాడు మూర్ఖుడనే అనాలి ఇక్కడ. అటువంటప్పుడు ఇదివరకు తాడుని తలుచుకుని భయపడతాడా? మళ్ళీ పాము వస్తుందేమో అని ఆలోచిస్తాడా? తాడని సత్యంగా తేలిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు నేను రజ్జుసర్ప భ్రాంతి హాయిగా చెప్పచ్చు. ఎందుకంటే జడానికి చైతన్యానికి సంబంధం కల్పిత సంబంధము. అది సంయోగ సంబంధం కాదు, సమవాయ సంబంధం కాదు, కల్పిత సంబంధం, అధ్యాస అని చెప్పుకున్నాం. అక్కడ రజ్జుసర్ప భ్రాంతి సరిపోయింది. కనుక ఆ స్థితిని పొందిన వాడికి ఇంకా దేని ఉనికిని వాడు అంగీకరించడు గనక నద్వేష్టి నకాంక్షతి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రకాశ ప్రవృత్తి మోహములు కలిగినప్పుడు అన్నాడు. ప్రకాశం అంటే సత్వగుణం, ప్రవృత్తి అంటే రజోగుణం, మోహం అంటే తమోగుణం. వాటి యొక్క ప్రధాన లక్షణం తీసుకున్నాడు. రజోగుణం ప్రవర్తిల్లినప్పుడు బుద్ధి వికసనము, ఇంద్రియ వికసనము కలిగి జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితి ఉంటుంది. అలా ఒక్కొక్కప్పుడు మనకి ఆ సత్వగుణ ప్రవృత్తి వచ్చినప్పుడు బుద్ధి వికసనాదులు ఉంటాయి. రజోగుణం కలిగినప్పుడు కర్మలో ప్రవృత్తి ఏర్పడుతుంది. ఇక తమస్సు వచ్చినప్పుడు ఆ మోహం ఏర్పడుతుంది. ఇవి కలిగినా కలగకపోయినా పట్టించుకోడు. అంటే అర్థం ఏంటి? వాడి జ్ఞానస్థితికి వెళతాడు, ఇంకా ప్రారంధం ఉంది గనక వాడికి ఇటువంటి భావాలు కనబడ్డా గోచరించినా వాటికి చలించడు అని అర్థం ఇక్కడ. ఎందుకంటే అది తాను కానని తెలుసు కదా. ఇది ఎలాంటిదంటే నీడను చూసి భ్రమించనట్లు అటువంటి స్థితిలో ఉంటాడు. ఇంకెలా ఉంటాడంటే ఉదాసీనవదాసీనో గుణైర్యో నవిచాల్యతే గుణావర్తంత ఇత్యేవా యోవతిష్టతి నేంగతే. ఉదాసీనవత్ ఆసీన. ఇది మళ్ళీ మనం క్షత్రక్షత్రిని విభాగయోగంలో కూడా చెప్పడం జరిగింది. ఉదాసీనవత్, ఉదాసీనుడుగా ఉంటాడు. ఉదాసీనుడు అంటే ఏ పక్షం వైపు వెళ్ళడు అని అర్థం. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఇటు అటు కూడా వెళ్ళడు. ఆ విధంగా ఉంటాడు. అటువంటి వాడి గుణై యహ న విచాల్యతే. గుణముల చేత చెక్కు చెదరడతాడు, కదిలింపబడు. గుణములంటే సత్వరజస్తమో గుణ వికారముల చేత కదలడు ఆయన. వికారములు మనకు గుర్తున్న 7 వికారాలు. ఆ 7 వికారాలు 3 గుణాల వల్లే కలుగుతాయండి. గుర్తున్నద సుఖం, ఇచ్ఛ, ద్వేషం. అక్కడ సుఖం అనేది సత్వగుణ వికారం, ద్వేషము మొదలైనవి రజోగుణ వికారములు. ఇత్యాదులు వస్తూ ఉంటాయి మనకు, మోహం, ఇవన్నీ చెప్పాడు స్వామి అక్కడ. ఆ వికారములు 3 గుణాలువే. అవి క్షేత్రంలో భాగాలు, క్షేత్రజ్ఞుల్లో కాదు. అందుకు చెప్తున్నాడు ఇక్కడ. కానీ క్షేత్రజ్ఞుడిని తను తెలుసుకున్నాక క్షేత్రభాగములతో తాదాత్మ్యమే లేదు. ఆ కారణం చేత ఉదాసీనుల్లా ఉంటాడు, గుణముల చేత కదలబడ్డు. ఎందుకంటే వీడు గుణాతీత స్థితికి వెళ్ళిపోయినా సంసారంలో గుణాలు కనబడుతూ ఉంటాయి, కానీ అవతన్ని బంధింపజేయవు. ఎలాగో అంటే ఎండమావుల్లో నీళ్లు, ఎండమావుల్లో నీళ్లు తెలిసిన వాడికి నీళ్ళలాగే కనబడతాయి, తెలియని వాడికి నీళ్ళలా కనబడతాయి. అయితే తెలియనివాడు ఉన్నాయన్న భ్రమతో పరిగెడతాడు, తెలిసినవాడు భ్రమ పెట్టుకోడు. ఇది తెలిసినది కదా. ఆ విధంగా అతను అంటాడు, గుణావర్తంత ఇచ్చేవా యోవతిష్ఠిత నెంగతే. గుణములు అలా ప్రవర్తిస్తాయి, నేను కాదు నాకంటది. ఇది గుణముల లక్షణాలు అంటే గుణములను కూడా సాక్షిగా చూడగలిగిన స్థితిలో ఉంటాడు.
అలా ఎవడైతే అలా ఉంటాడో అతడు నా ఇంగతే. ఇంగతే అంటే కదలిక, నా ఇంగతే అంటే కదలడు, చలించడు. ఇదే మాట ఇదివరకు వచ్చింది. ఎక్కడ? యథాదీపో నివాతస్థో నేంగతే సోపమాత్మన, అక్కడ నా ఇంగతే చెప్పాడు. ఎలాగైతే గాలిలోని చోట పెట్టిన దీపం, అంటే ప్రతికూలతలు లేని చోట పెట్టినటువంటి దీపం నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు జ్ఞాని అని వర్ణించాడు కదా ఇక్కడ. అదే ఇక్కడ తెచ్చుకోవాలి, నేంగతే అనే మాట. అంటే ఆ జ్ఞానస్థితిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అదేవిధంగా వాడు జ్ఞానియే సిద్ధావస్థకు చెందినప్పటికీ ప్రారబ్ధవశాత్తు దేహాదులు ఉన్నప్పుడు వాటికి కలిగిన రోగాదులు కలుగుతున్నా సమదుఃఖ సుఖ స్వస్థ, సమదుఃఖ సుఖ స్వస్థ, సుఖదుఖాల్లో సమముగా ఉంటాడు, స్వస్థుడుగా ఉంటాడు. ప్రకృతిస్థుడు కాకుండా స్వస్థుడు కావాలండి. అక్కడ ప్రకృతిస్థ క్షేత్రజ్ఞ యోగంలో పెట్టాడు, ఇక్కడ స్వస్థ శబ్దం చెప్పాడు. ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయినటువంటి వాడు జీవుడు, ప్రకృతికి తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు. ఇది రెండింటికి తేలా, జీవుడికి జీవన్ముక్తుడికి. అప్పుడు వాడు జీవన్ముక్తుడు ఎక్కడుంటాడు? అయ్యా జీవుడు మాకు అర్థమయ్యాడు, ప్రకృతిస్థుడు గనక. జీవన్ముక్తుడు ఎక్కడున్నాడు మరి? స్వస్థుడు గనక అన్నారు. స్వస్థితి, తన స్థితిలో తానున్నాడు. తాను అనగా మళ్ళీ చెప్పుకోవాలి, సచ్చిదానంద ఘనుడు, శాశ్వతుడు, నిత్యుడు, దానిలో ఉన్నాడు. అందుకని చచ్చే లక్షణం కలిగిన సుఖదుఖాలు పొందే వికారాలు కలిగిన ప్రకృతితో లేడు, పరమాత్మతో ఉన్నాడు, పరమాత్మలో ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ స్థితిలో ఉన్నాడు కనుక స్వస్థ. అతని పరిస్థితి ఏంటంటే సమలోష్టాస్మ కాంచన. అక్కడ స్థితప్రజ్ఞుల్లాగే ఈయన గారు కూడా ఎప్పుడైతే ద్వంద్వాతీత అన్నారంటే వెంటనే సమలోష్టాస్మ కాంచన తెలుసుకోవాల్సింది. చిన్న మాట కాదు ఇది, సమలోష్టాస్మ కాంచన. ఇవన్నీ కూడా ఒక ఐడియాలజీ, ఒక ఆదర్శం. అలాంటి వాళ్ళు లేరని కాదు కానీ బహు తక్కువ. కానీ వాళ్ళని గట్టిగా మనం పెట్టుకుని ప్రయత్నిస్తే కనీసం కొన్ని వికారాలైనా దాటగలం. అందుకే ఎప్పుడు ఆదర్శంగా చూపించే వాళ్ళని పరిపూర్ణుల్ని చూపించాలండి. మన గ్రంథాలన్నీ అలాగే ఉంటాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. దేవతా స్వరూపంలో అనుక్షణం కూడాను మంగళకర తత్వాన్ని ప్రసాదించేది శివుడే. ఎందుకంటే శివ అనేటువంటి పదంలోనే మంగళకరుడు అని చెప్పేసి పేరుంది కదా. అందుకే ఆయన సదాశివుడు అని. ఎల్లవేళలా కూడాను సదా ఎల్లవేళలా మంగళకర తత్వంతో మనకి చక్కటి యోగాన్ని కలిగించేవాడు అని చెప్పేసి భావన చేయాలి. అందుకే మనం నిద్ర నుంచి ఉపక్రమించే ముందు సదాశివ సదాశివ అని చెప్పేసి నిద్రకు ఉపక్రమించేటప్పుడు ధ్యానం చేసుకొని గనక నిద్రకు ఉపక్రమిస్తే సదాశివుని యొక్క అనుగ్రహం వలన మంగళకరమైనటువంటి ప్రభావాలతో నిద్ర నుంచి లేస్తాం. నిద్ర నుంచి లేచినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన గొప్ప నియమం ఏంటో తెలుసా అండి? సంప్రదాయబద్ధంగా హరి ఓం అంటూ నిద్ర నుంచి లేవాలి. అలా హరి ఓం అని చెప్పేసి నిద్ర నుంచి లేచి ఉత్తర దిశగా కూర్చొని దంతధావనం పూర్తయిన తర్వాత స్నానాదికాదులు ముగించిన తర్వాత ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించేటువంటి విభూతి ధారణ చేసుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని సదాశివునికి తప్పనిసరిగా అభిషేకార్చన నిర్వహించాలి. సోమవారాలు ఉపవాసం ఉంటాను అని ప్రతిజ్ఞ చేయటం కూడా చాలా మంచిది. కేవలం కార్తీక మాసంలోనే కాదు, ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఉపవాసాలు ఉంటారో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సదాశివ ధ్యానంలో ఉండి దారిద్ర్య దహన స్తుతి స్తోత్రపఠనం చేసి స్వామిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అనుసంధానం చేసి శివోహం శివోహం అంటూ ఆ రోజంతా గడుపుతారో వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము సదాశివుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. నక్షత్ర దర్శనం చేసుకొని సోమవారం నాడు సాయంత్రం భోజనం చేయాలి. ఇలా గనక జీవించి ఉన్నంతకాలం కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి సదాశివుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. శివనామం గంగానది అండి. అందుచేత పవిత్రవంతమైనటువంటి గంగని మనం తలుచుకున్నట్టు లెక్క. అందుకే మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా
గంగా 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 అంటూ ఎప్పుడైతే స్నానం ఆచరిస్తామో తప్పనిసరిగా శివాజ్ఞతో త్వరగా కాశీ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తామన్నమాట. అంటే ఆ అవకాశాన్ని సదాశివుడు మనకు కల్పిస్తాడు. ఏదైనా భగవంతుడు అవకాశాన్ని ఇస్తేనే వెళ్ళగలం, కానీ అవకాశం ఇవ్వకుండా వెళ్ళటం అనేది ఈ మానవ జీవితంలో సాధ్యం కాదు. శివారాధనలో అంత గొప్ప మహిమ ఉంది. అందుకే సోమవారం అనగానే మనసు పులకించిపోవాలి. ఆహా, ఇవాళ సోమవారం, అమ్మో పరమేశ్వరుడికి ప్రీతికరమైంది అంటూ మనం నిష్ఠగా గనక ఆ రోజంతా కూడాను శివనామస్మరణతో గనక గడిపినట్లయితే మానవ జీవితం సార్థకత తీరుతుంది అనేటువంటి విశిష్టవంతమైన సాంప్రదాయ లక్షణాన్ని మనం పాటించి ధన్యులమవుదామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:06. తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ సాయంత్రం 6:57 వరకు. వర్జం రాత్రి 3:05 నుంచి 4:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:44 నుంచి 1:32 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకూరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం త్రిద్యుస్పృక్, అలాగే సంకష్టహర చతుర్థి, అలాగే ప్రదోషం. త్రిద్యుస్పృక్ అనే తిథి ఎలా ఏర్పడుతుందంటే, ఈరోజు సూర్యోదయానికి ముందే ప్రారంభమై రోజంతా ఉండి మరునాటి సూర్యోదయం తర్వాత కూడా ఉంటే 3 రోజులతో దానికి అనుబంధం ఉంది. దాన్ని త్రిద్యుస్పృక్ అంటారు. ఇటువంటి రోజున మనం చేసేటువంటి నదీ స్నానం, అలాగే జపం, దానం, పితృదేవతారాధన 1,00,000 రెట్లు ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే సోమవారము ప్రదోషం 2 కలిసి వచ్చాయి కాబట్టి ప్రదోష కాలంలో కేజింపావు శ్వేతాక్షతలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం కానీ లేదా ఏ ఆలయంలోనూ ఇచ్చేయడం కానీ చేసినట్లయితే మానసిక ప్రశాంతి, చంద్రగ్రహానుగ్రహం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సిద్ధిస్తాయి. సంకష్టహర చతుర్థి కావడం వలన ప్రదోషం అయిపోయిన తర్వాత పూజ ఆరంభించి 21 దూర్వాయుగ్మములతో, 21 పుష్పాలతో, 21 పత్రాలతో పూజ చేసి 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేసి 21 చిమ్మిలి ఉండలు వాయనంగా ఇచ్చి 21 ఆత్మప్రదక్షిణాలు, 21 అరగుంజీలు తీసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సంపాదిస్తూ చంద్రోదయం అయిన తర్వాత, అంటే రాత్రి 9:09 తర్వాత చంద్రునికి కూడా పూజ చేసినట్లయితే సంకష్టహర చతుర్థి వ్రత ప్రభావంతో మనకు వచ్చేటువంటి నీలాప నిందలు, అంటే మనం చేయని తప్పులు మనపై పడ్డాం, దోషం నివారించబడుతుంది. దానితో పాటుగా ఏ కష్టాన్నైనా సరే అధిగమించేటువంటి శారీరక మానసిక శక్తులు, జన సహకారం లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది.
పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబూధి కటిదగ్నమగనుటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకీర్తించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు విట్ట. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులందరికీ పంచిపెట్టడం కోసమని ఎవ్వరూ ఇలా నువ్వు నిలబడు అని చెప్పకపోయినా తన యొక్క ముద్రల చేత లోకానికి సంకేతాన్ని ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఆయన కరుణామూర్తి అయి పద్మపీఠం మీద నిలబడినటువంటి వైనం గురించి పరిశీలించడం జరిగింది. పరమాత్మ సనాతనుడు. అనేక పర్యాయములు భూమి మీదకి ఆయన వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడల్లా ప్రధానమైనటువంటి కారణము ధర్మాన్ని నిలబెట్టడమే. అజాయమానో బహుధా విచాయతే. నిజానికి పుట్టవలసిన అవసరమూ లేదు, ఒక రూపంతో రావలసిన అవసరమూ లేదు. కానీ అనేక పర్యాయములు అలా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి అవతారాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఆ అవతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా గొప్పదిగా కీర్తిస్తూ ఉంటారు. కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయకః. కృతయుగంలో నరసింహమూర్తి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు. భగవానుడు సనాతనుడైనప్పటికీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానమైన అవతారమైనట్లు అనేకమైనటువంటి అవతారములను ఆయన స్వీకరించినట్లే ఆయన నివాసమైనటువంటి కొండ ఏది ఉన్నదో అది కూడా అంతటి సనాతనం. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలీతి కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి అంటారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి. కృతయుగంలో ఆ కొండని వృషాద్రి అని పిలిచారు. త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగంలో అదే కొండకి అంజనాచలము అని పేరు. ద్వాపరే శేషశైలీతి. ద్వాపర యుగంలో అదే కొండకి శేషశైలమని పేరు. కలౌ శ్రీవేంకటాచలం. కలియుగంలో ఆ కొండకి శ్రీవేంకటాచలము అని పేరు. నామాని యుగభేదేన. ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క పేరుతో పిలువబడింది. కానీ శైలాస్థాస్య భవంతి. ఆ కొండ మాత్రం భగవంతుడు ఎంతటి సనాతనుడో అంతటి సనాతనమైనదై అలాగే ఉన్నది. అంత ప్రాచీనమైనటువంటి కొండ. అది కేవలం భౌగోళికంగా ఒక ప్రాచీనత్వాన్ని పొందినటువంటిది మాత్రమే కాదు. భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే భగవద్విభూతిని సంతరించుకున్నటువంటి పట్టణాలు, భగవద్విభూతిని సంతరించుకున్నటువంటి పర్వతాలు, నదులు, పుష్కరిణులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విభూతితో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బృందారకుడు అనే వీరుడు వచ్చాడు. ఆ వీరుడు అభిమన్యుడు చంపేశాడు. అంతే, వీడితో కొంచెం యుద్ధం కూడా చేయలేదు, అట్లే చంపేశాడు. ఇలా అభిమన్యుడు శత్రువుల్లోని శ్రేష్ఠులను బాధపెట్టాడు. 25 బాణాలను ప్రయోగించి అశ్వత్థామను బాధించాడు. నీ వారు చూస్తూ ఉండగానే మళ్ళీ బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. అప్పుడు పుత్రుడి మీద ప్రేమతో ద్రోణాచార్యుడి అభిమన్యుడిని ఎదిరించాడు. ఏకంగా 100 బాణాలను అభిమన్యుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు తండ్రి మీద ప్రేమతో
అశ్వత్థామ మళ్ళీ అభిమన్యుడితో పోరాడాడు. తండ్రి మీద పడింది కదా బాణం, అశ్వత్థామ కోపం వచ్చింది. అన్ని వైపుల నుంచి కౌరవుల బాణాలు తనను గాయపరుస్తున్న అభిమన్యుడు లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని 10 బాణాలతో బాధించాడు. ఇక ఆ బాణం ఎంత స్పీడ్గా కొట్టిండొచ్చు చూడండి. అసలు కనపడేది కాదట. అది ఏమి నేర్పరి ఉండొచ్చు, ఎట్లా తీసుకుంటున్నాడు, ఏమి కథ, అది ఎట్లా సంధిస్తున్నాడు, చుట్టూ ఎట్లా కొడుతున్నాడు, ఎంత స్పీడ్ ఉండొచ్చు. అప్పుడు ఆ బృహద్బలుడు కరణి అనే బాణంతో అభిమన్యుడి గుండెపై తగిలేలాగా బలంగా కొట్టాడు. అప్పుడు కోపించిన అభిమన్యుడి బాణం బృహద్బలుడి గుండెను పగలగొట్టింది. బృహద్బలుడు నేల కూలి మరణించాడు. ఆ తర్వాత 10,000 మంది రాజులు చెడు మాటలు మాట్లాడుతూ కత్తులు పట్టుకొని అభిమన్యుడి మీదకి వచ్చారు. 10,000 మంది వాళ్ళు. వారిని అభిమన్యుడు వధించాడు. ఇలా అభిమన్యుడు బృహద్బలుడిని చంపి యుద్ధభూమిలో విహరించాడు. నీ పక్షంలోని యోధులందరినీ బాణవర్షంతో కదలకుండా చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అభిమన్యుడు కర్ణుడిపైకి దాడి చేశాడు. బాణాలతో కర్ణుడు తీవ్రంగా చలింపజేశాడు. కర్ణుడి చెవికి తగిలేలాగా 50 బాణాలను వేసి బాధించాడు. కర్ణుడి యొక్క కర్ణకుండలమే కదా ఆ కర్ణుడి చెవికే వేశాడు. తర్వాత కర్ణుడు కూడా 50 బాణాలను వేసి అభిమన్యుడిని గాయపరిచాడు. ఆ బాణాలన్నీ అభిమన్యుడి శరీరం అంతా గుచ్చుకున్నాయి. దానికి ప్రతిగా అభిమన్యుడు కర్ణుడి శరీరం నుండి రక్తం చిందేలాగా చేశాడు. తర్వాత కర్ణుడి 6 మంత్రులు అభిమన్యుని ఎదిరించారు. విచిత్రమైన పద్ధతిలో వారు యుద్ధం చేస్తారు. వారంతా శూరులు. అభిమన్యుడు విజృంభించి గుర్రాలు, సూతులు, ధ్వజాలు, రథాలతో సహా వారిని చంపేశాడు. ఆ 6 మందిని ఏమాత్రం కంగారు పడకుండా 10 బాణాలతో శత్రువులను పడగొట్టేశాడు. అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. కర్ణుడు ఆశ్చర్యపడ్డాడు. అలాగే మీదకు వచ్చిన మగధరాజు కుమారుడైన అశ్వకేతువును 6 బాణాలతో కొట్టి చంపేశాడు. అంటే ఈ మిగిలిందంతా వీడే చూసేసుకుంటున్నాడు. అభిమన్యుడు ఎంతమందిని చంపుతున్నాడు. అతడి గుర్రాలను, సూతుడిని కూడా చంపేశాడు. మంచి పని చేశాడు. మార్తికావత దేశానికి రాజైన భోజుడు వచ్చాడు. ఆయనది ఏనుగు జెండా గుర్తు. ఆయనను అభిమన్యుడు ఒక పదునైన బాణంతో మతించి బాధించాడు. పెద్దగా సింహనాదం చేశాడు. ఆ తర్వాత దుశ్శాసన కుమారుడు వచ్చి 4 బాణాలతో అభిమన్యుడి 4 గుర్రాలను కొట్టాడు. ఒక బాణంతో సూతుడిని కొట్టాడు. 10 బాణాలను ప్రయోగించి అభిమన్యుడిని కొట్టాడు. అభిమన్యుడు వెంటనే 10 బాణాలను ప్రయోగించి దుశ్శాసన పుత్రుణ్ణి గాయపరిచాడు. తర్వాత అభిమన్యుడు శత్రుంజయుడు, చంద్రకేతువు, మేఘవేగుడు, సువర్చుడు, సూర్యభానుడు అనే ఈ 5 వీరులను చంపేశాడు. మంచి పని చేశాడు. శకుని తీవ్రంగా గాయపరిచాడు. అందుకు శకుని ఎంతో బాధపడుతూ దుర్యోధనుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ అభిమన్యుడు మనలో ఎవరినీ వదలటం లేదు. చూడు ఎంతమందిని చంపేశాడు. చూడు నన్ను కూడా వదలలేదు. చూడు నా వెనకలంతా బాణాలు గుచ్చుకున్నాయి. చూడు ఒక్కొక్కరిని బాధిస్తున్నాడు. చూడు నేను ఎంత బాణాలు నా మీద వేశాడు. నేను ఎట్లా కూర్చొని చచ్చేది, కూర్చోవటానికి అయ్యలేదు. అన్ని చోట్ల కొట్టేశాడు నాకు. అయ్యయ్యో ఎంత పని చేశాడు. ఒక్కొక్కరిని బాధిస్తున్నాడు. మనము ఇతడిని వదలకుండా అందరం కలిసి బాధిద్దాం అన్నాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ఇలా అన్నాడు. ఓ ఆచార్య, ఇతడు మనలను అందరినీ చంపేస్తాడు. ఇది నిజం. కనుక ఇతడు మనలను చంపకముందే మనమే ఇతడిని చంపేద్దాం. కనుక ఉపాయాన్ని చెప్పండి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు. ఈ బాలుడిలో ఒక చిన్న లోపం ఏదైనా ఉందేమో చూడండి. ఇతడు అన్ని దిక్కులలోనూ వీరవిహారం చుట్టూ తిరిగి వేస్తున్నాడు అర్జునుడిలాగా. అదే చక్రంలాగా బాణం అని చెప్పాను కదా. టక్ 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 చేసుకొని వస్తున్నాడు. కింద పైన ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు బాణాలు. ఇట్లా మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా వస్తున్నాడు. ఎక్కడొస్తున్నాయో తెలియటం లేదు బాణాలు. వీర విహారం చేస్తున్నాడు. అందరినీ చంపేస్తున్నాడు. ఇతడిలో చిన్న అజాగ్రత్త ఉంటే పట్టుకోండి. బాణప్రయోగంలో
ఇతడి వేగాన్ని చూడండి. అతడు అమిత వేగంగా బాణాలను సంధిస్తున్నాడు. ఈ అభిమన్యుడు తన బాణాలతో నా ప్రాణాలకు బాధ కలిగిస్తున్నాడు. నాకు మూర్ఛ వచ్చేలాగా చేస్తున్నాడు. అయినా నాకు ఆనందమే కలుగుతోంది ఆ యుద్ధం చూస్తూ ఉంటే. ఈ యుద్ధం భూమిలో వేగంగా సంచరిస్తున్న ఇతడిని చూస్తుంటే నేను సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. మహారథులే ఇతడి యుద్ధంలో లోపాన్ని చూడలేకపోతున్నారు. ఇలాంటి ఇతడిని అర్జునుడికి మధ్య గల తేడాను నేను కనిపెట్టలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, అభిమన్యుడు పీడిస్తున్న యుద్ధంలో ఉండాలి కాబట్టే మాత్రమే నేనున్నాను. నిజానికి అతడి బాణాలు పరమ దారుణంగా ఉన్నాయి. అవి అగ్ని వంటి తేజస్సుతో ఉన్నాయి. అవి నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇతడి కవచం అభేద్యమైనది. ఇతడు యువకుడు, వేగంగా విజృంభిస్తున్నాడు. ఇతడి తండ్రికి నేను కవచ ధారణాన్ని ఉపదేశించాను, కవచధారణాన్ని. కనుక ఇతడికి కూడా కవచధారణ గురించి పూర్తిగా తెలుసు. ఇది నిజం. తండ్రి చెప్పే ఉంటాడు. తండ్రికి నేర్పించాను, తండ్రి ఇడికి నేర్పించుకుంటాడా? నేర్పించుంటాడు. కనుక మనం బాణాలు ప్రయోగించి ఇతడి ధనస్సును అల్లెత్రాటిని ఖండిద్దాం. ఎందుకంటే మనము ఇంతవరకు అల్లెత్రాటిని ఖండించలేదు. అదే సమయంలో కొంతమంది గుర్రాలను చంపేద్దాం. అదే సమయంలో కొంతమంది పగ్గాలను త్రంపేద్దాం. పార్శ్వరక్షకులను కొంతమంది చంపండి. సారథిని కొంతమంది చంపేద్దాం. ఓ కర్ణ, ఇది ఇష్టమైతే నీ వల్ల అయితే ఈ పని చేయి. అభిమన్యుని యుద్ధం విముఖుణ్ణి చేసి వెనుక నుండి దెబ్బ కొట్టు. మనము ముందు నుంచి మనం ఖండితంగా కొట్టలేం, మనం వెనుక నుంచే కొట్టాల. చూడండి, అధర్మాన్ని బోధిస్తున్నాడు. ఎంత మూర్ఖుల తట్టు చేరుకొని మూర్ఖుడైపోయాడు ఆచార్యుడు. ఇతడి చేతిలో ధనస్సు ఉండగా ఇతడిని దేవదానవులు కూడా జయించలేరు. ఇది నిజం. నువ్వు ఈ పని చేయాలి అనుకుంటే ఇతడి రథాన్ని ముక్కలు చేయి. ముందు ఇతడి చేతిలో ధనస్సు లేకుండా చేయి అన్నాడు. ధనస్సు ఉంటే మనం కష్టపడతాం. చూడు, ఇంతమందిలో ఎవరైనా ధనస్సు మీద మనం కసిగట్టామా? ఎవరైనా ఈ ధనస్సుని పడగొట్టామా? ముక్కలు చేశామా? మిగతా అవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే అది దొరకటం లేదు. ఆ ధనస్సు ఉండేదే తెలియటం లేదు. ఎడమ వైపు ఉందా తెలియదు, మరి కుడి వైపు ఉందా తెలియదు. పైన పెట్టి ఇట్లా అంటున్నాడు, ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు, ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు, వెనక్కి కొడుతున్నాడు. ఇట్లా ఏముండొచ్చు ఇక. ఆ మాట విని కర్ణుడు తొందరపడ్డాడు. వేగంగా అభిమన్యుడి ధనస్సును ఖండించాడు తొందరపడి. కృతవర్మ వేగంగా అభిమన్యుడి గుర్రాలను వధించాడు. కృపాచార్యుడు వేగంగా పార్శ్వరక్షకులను, సారథిని సంహరించాడు. ఇంతమంది ఒక్కసారిగా ఇలా విజృంభించగా అప్పుడు బాలుడైన అభిమన్యుడు రథం లేనివాడయ్యాడు. అతడి ధనస్సు విరిగిపోయింది. ఆ సమయంలో 6 రథికులు త్వరపడ్డారు. అభిమన్యుడి మీద వేగంగా బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడి వద్ద ధనస్సు లేదు, నిలబడటానికి రథం లేదు. అయినా అతడు అధైర్యపడలేదు. వెంటనే కత్తి డాలు తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. యుద్ధంలోని కౌశికాదులైన గతి విశేషాలను ప్రదర్శించాడు. అది ఒక విద్య. బలాన్ని ప్రదర్శించి చెంగున ఎగురుతూ ఆకాశంలో గరుత్మంతుడిలాగా వేగంగా సంచరించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తొందరగా ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి అభిమన్యుడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని ముక్కలు చేశాడు. మరోవైపు నుంచి కర్ణుడు పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడి డాలును ముక్కలు చేశాడు. అప్పుడు అభిమన్యుడు భూమి మీద పడ్డాడు. ఎంతో కోపించి రథచక్రాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. రథచక్రాన్ని తీశాడు, దాన్ని పట్టుకున్నాడు. దాన్ని తిప్పుతూ రథచక్రాన్ని విష్ణు చక్రంలాగా ద్రోణుని మీదకు దూకాడు. అప్పుడు అభిమన్యుడి శరీరం ఆ చక్రకాంతితో ఉంది. చక్రాకాంతితో ఉంది. అది ధూళిలో ఉంది, ఉజ్వలంగా ఉంది. అతడి చేతిలో చక్రం వెలిగిపోతుంది. చక్రమే కనపడుతుంది కానీ అభిమన్యుడు కనపడటం లేదు. అంతగా ఉందాడు అక్కడ. ఆ చక్రంతో పాటు తాను తిరుగుతున్నాడు. ఇలా అభిమన్యుడు
రణభూమిలో శోభించసాగాడు. చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడిలాగా అభిమన్యుడు ఒక్క క్షణకాలం అందరికీ రణరంగంలో భయంకరుడిగా కనిపించాడు. అభిమన్యుడు తీవ్రంగా సింహనాదం చేస్తున్నాడు. ఇలా ఉన్న అభిమన్యుడు రాజులందరి మధ్యలో గొప్పగా శోభించాడు అన్నాడు సంజయుడు. ఇక ఏం చేయటానికి వీల్లేదు అభిమన్యుణ్ణి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. ఎంతగా తిప్పుతున్నాడు, రథచక్రాన్ని తిప్పుతున్నాడంటే, రథచక్రం కాడి వేస్తారో దాంట్లో చేయి పెట్టాడు, చేయి పెట్టి తిప్పుతున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అభిమన్యుడు శ్రీకృష్ణుడిలాగా చక్రాన్ని పట్టుకొని ఉన్నాడు. అతడు అతిరథుడు. యుద్ధభూమిలో అతడు రెండవ కృష్ణులాగా శోభించాడు. అదే అనుకున్నారంతా, కృష్ణుడే ఒంటి మీద వచ్చేశాడు అని. అభిమన్యుడి కేశాలు గాలికి ఎగురుతున్నాయి, కొంచెం కేశాలు మాత్రం కనపడుతున్నాయి. అతడు చక్రాయుధాన్ని ఎత్తి పట్టుకోగా ఆ భీకర రూపాన్ని దేవతలు కూడా చూడలేకపోయారు. భీకరంగా ఉన్నాడు. అప్పుడు రాజులు అతన్ని చూసి ఎంతో భయపడి వేగంగా ఆ రథచక్రాన్ని కూడా ఛేదించారు. రథచక్రాన్ని ఛేదించారు. చేతిలో ఉన్న రథచక్రం కూడా ముక్కలైపోయింది. అందరూ ఒకే పర్యం ప్రయోగిస్తున్నారు. చెప్పాడు గురువుగారు ద్రోణుడు, అందరూ ఒకే పర్యం ప్రయోగించాలి. చక్రం ఏ రీతిగా తిరుగుతుందో అదే రీతిగా బాణప్రయోగం చేయండి అన్నాడు. ఆయనే కదా సేనాధిపతి, ఆయన చెప్పినట్టు చేయాలి కదా. అది చేస్తూనేమైపోయింది, చక్రం విరిగిపోయింది. వారు అభిమన్యుడికి ధనస్సు, రథం, కత్తి ఈ 3 దొరకకుండా చేశారు. దూరంగా అన్ని కొంతమంది సైనికులంతా అవన్నీ దూరంగా పారేస్తున్నారు. కత్తి, డాలు, మిగతా వాళ్ళు చాలామంది పడింటాయి అక్కడ, అవన్నీ తీసేస్తున్నారు. వాలంటీర్స్ ఎత్తండ్రా అని ఎత్తేస్తున్నారు. ఒక్కటి దొరక్కోకుండా చేశారు. ఒక కత్తి, ఒక డాలు, ఒక బల్ల ఏది దొరకలేదు. అన్నీ చూశాడు. రథచక్రమే పీక్కున్నాడంటే, ఒక రథం నుంచి చక్రమే తీసుకున్నాడంటే మిగతాది ఏది దొరికినా తీసుకుంటాడు కదా. అందుకని అంత క్లియర్ చేసేయారు, వాక్యం క్లియర్ చేసినట్టుగా చేశారు. ఇక ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఏం దొరకలేదు. అక్కడ చూస్తున్నాడు, చేతులు ఒకటే ఉండేది వాడికి. అప్పుడు అభిమన్యుడు ఆయుధం కోసం చూడగా అక్కడ చూస్తున్నాడు. ఒక్క చోట ఒక గద కనిపించింది. ఒక్క చోట మాత్రం గద కనిపించింది. వెంటనే ఆ గద పట్టుకున్నాడు. పరిగెత్తి వెళ్ళాడు. ఆ గద పట్టుకున్నాడు. ఆడితో ఎవరూ పరిగెత్తడానికి వీల్లేదు, అట్లా పరిగెత్తాడు. దాంట్లో కూడాను ఓడిపోయారు పాపం. పట్టుకున్నాడు. అశ్వత్థామ ఎదిరించాడు. ఆ సమయంలో ఆ గద వజ్రాయుధంలాగా వెలిగిపోతుంది. దాన్ని చూసి అశ్వత్థామ భయపడ్డాడు. ఎందుకంటే ఇదేంటి ఈ గత రథం నోగలి నుండి 3 అడుగులు వెనక్కు వేశాడు. ఇంతలో అభిమన్యుడు గదతో అశ్వత్థామ అశ్వాలను బాగా కొట్టాడు, చంపేశాడు. వేగంగా ముందుకు దూకి చక్రాలను రక్షించే 2 రక్షకులను కూడా చంపేశాడు. అప్పుడు శత్రువులందరూ అభిమన్యుడిని విడిచిపెట్టడం లేదు. అతడిపై బాణాలు వేస్తూనే ఉన్నారు. అయినా అభిమన్యుడు లెక్క చేయలేదు. వాళ్ళంతా గుచ్చుకున్న బాణాలతోనే యుద్ధం చేశాడు. తర్వాత అభిమన్యుడు వేగంగా కదిలి గదతో సుబలుడి కొడుకైన కాలికేయుణ్ణి, అతడి అనుచరులైన 70 మంది గాంధారులను చంపేశాడు. అంతమందిని చంపేశాడు. ఆ తరువాత 10 మంది వసాతీయ రతికులను వధించాడు. అట్లా ముళ్ళు గుచ్చుకున్నటువంటి బాణాలతో గుచ్చుకుని శరీరంతో గదతోనే చంపేస్తాడు. 7 రథాలను ముక్కలు చేశాడు. 10 ఏనుగులను చంపాడు. గదతో దుశ్శాసన పుత్రుడి గుర్రాలను, రథాన్ని నాశనం చేశాడు. ఏమి వదిలితే ఒక్కడే కౌరవ సైన్యానంతా తినేస్తాడేమో అట్లున్నాడు ఇప్పుడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు కోపించి గదను పట్టుకొని అభిమన్యుడి మీదకు దూకి నిలబడని గర్జించాడు. వారు గద మొనలతో ఒకరినొకరు పొడుచుకున్నారు. కింద పడిన ఇంద్రధ్వజల్లాగా పడిపోయారు 2 కూడా. ఇంతలో అలసిపోయి దుశ్శాసన కుమారుడు వేగంగా పైకి లేచి గద పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో బాగా అలసిపోయి నెమ్మదిగా పైకి లేస్తున్న అభిమన్యుడి శిరస్సు మీద గదతో బలంగా కొట్టాడు. అభిమన్యుడు చాలాసేపటి నుంచి ఎంతోమంది వీరులతో యుద్ధం చేయటం వల్ల బాగా అలసిపోయాడు. అందుచేత
ఆ అలసటతోనూ తీవ్రమైన గద దెబ్బతోనూ అభిమన్యుడు నేలపై పడి మరణించాడు. ఇలా అనేక మంది కలిసి ఒక్క అభిమన్యుడిని చంపేశారు. పద్మాల చెరువును ఏనుగు క్షోభింపజేసినట్లుగా అభిమన్యుడు కౌరవసేన అంతటినీ క్షోభింపజేశాడు. చివరికి అభిమన్యుడు ఆటవికులు చంపిన అడవి ఏనుగులాగా నేలకూలాడు. అలా రణభూమిలో పడిపోయాడు. అభిమన్యుణ్ణి మీ సైనికులు 4 వైపు నుండి చుట్టుముట్టారు. అప్పుడు అభిమన్యుడు తీవ్రంగా ఎండ కాసి అస్తమించిన సూర్యుడిలాగా ఉన్నాడు. గ్రహణం పట్టిన చంద్రుడిలాగా ఉన్నాడు. ఎండిపోయిన సముద్రంలాగా ఉన్నాడు. అతడు కౌరవసేనను బాగా బాధపెట్టి నేలకూలాడు. అతడి ముంగురులు అతడి కన్నులు కప్పివేశాయి. అలా నేలకూలిన అభిమన్యుని చూసి నీ శైలలోని మహారథులు ఎంతో ఆనందించారు. పెద్దగా సింహనాదాలు చేశారు. నీ వారికి పరమానందం కలిగింది. పాండవ పక్షంలోని వీరులందరూ కన్నీరు కార్చారు. వీరాభిమన్యుడప్పుడు ఆకాశం నుండి నేల మీద పడిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. అతడిని పాండవ పక్షంలోని వారు దూరం నుండి చూసి ఎంతో బాధపడ్డారు. లోపలికి వెళ్ళటానికి అయ్యలేదే, దుఃఖించారు. ద్రోణకర్ణ ముఖై షడ్భి దార్తరాష్ట్రే మకారతై దార్తరాష్ట్రే మకారతై ఏకోయం నిగతశ్చేతే నైష ధర్మో మతోహినః నైష ధర్మో మతోహినః. ద్రోణుడు కర్ణుడు మొదలైన వారు ధృతరాష్ట్రుడి పక్షంలోని వారు మహారథులు. ఆ మహారథులు 6 ఒకటయ్యారు. అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి చంపేశారు. ఇది ధర్మం కాదు, దీనిని మేము అంగీకరించం అని అంతరిక్షంలోని ప్రాణులందరూ నీ పక్షంలోని మహారథులను నిందించారు. నేల మీద పడి ఉన్నటువంటి అభిమన్యుడు సూర్యచంద్రుల వంటి కాంతితో వెలిగిపోతున్నాడు. అతన్ని చూసి నీ వారికి ఆనందమే ఆనందం. అందరూ పెద్దగా సింహనాదాలు చేయసాగారు. అభిమన్యుడిని చూసి పాండవ పక్షంలోని వారు ఎంతో బాధపడ్డారు. ఇంకా యవనంలోకి కూడా అడుగు పెట్టని బాలుడు అభిమన్యుడు. అతడు దూరం నుంచి ధర్మరాజు చూస్తుండగానే చనిపోయాడు. మొన్ననే పెండ్లయింది. పుట్టే పిల్లను కూడా చూడలేదు పాపం. నీ సైన్యానికి పాండవ సైన్యం ఎంతో భయపడి పరుగులు తీసింది. అభిమన్యుడు మరణించగానే నీ వైపును కూడా కొన్ని సేనలు చెల్లాచెదురయ్యాయి. అప్పుడు ధర్మరాజు బాధపడుతూ వీరుడితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, ఈ అభిమన్యుడు యుద్ధభూమి నుండి వెనకడుగు వేయకుండా యుద్ధం చేశాడు. వీర స్వర్గాన్ని అలంకరించాడు. కనుక పారిపోతున్న సేనలను ఆపండి, నిలబెట్టండి, స్థిరంగా నిలబడి పోరాడండి, భయపడకండి, తప్పకుండా శత్రువులను మనం జయిస్తామంటూ యోధుల దుఃఖాన్ని శాంతింపజేశాడు. అభిమన్యుడు తాను చేసిన యుద్ధంలో మహా సర్పాల వంటి శత్రువులను ముందే చంపేశాడు. ఆ తర్వాతే వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఆ సమయంలో అతడు 10,000 మంది వీరులను వధించాడు. మహారథుడైన కోసల దేశ రాజును సంహరించాడు. శాశ్వతమైన వీరస్వర్గానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.